స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం డీజే. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్రసీమలో రెండో ఫాస్టెస్ట్ 5 మిలియన్ వ్యూస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంతవరకు బాగానే ఉన్న డీజే టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి ఒక రకమైన సోషల్ వార్ మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్ర టీజర్పై కావాలని డిస్లైక్ వార్ మొదలుపెట్టారు. మొదట్లో కామన్ గా తీసుకున్నప్పటికీ రాను రాను అది తీవ్ర రూపం దాల్చింది. ఇది పవర్ స్టార్ పవన్ అభిమానుల కుట్ర అని, వారే కావాలని ఇలా డిస్లైక్ వార్ చేస్తున్నారని బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు డీజే వార్ అనూహ్య మలుపు తిరిగింది. స్వయంగా పవన్ అభిమానులే రంగంలోకి దిగారు. డీజే డిస్లైక్లపై దృష్టి పెట్టారు. ఇది తాము చేస్తున్న పని కాకపోయినా దీని వెనుక కుట్ర దాగి ఉందని వారు అనుమానించారు. ఇంతకీ వాళ్లు ఏమంటున్నారంటే, బన్నీ మెగా కాంపౌండ్కు చెందినవాడే. డీజే వెనుక జరుగుతున్న కుట్రలో జనసేన ప్రతినిధులు గాని, పవర్ స్టార్ అభిమానులు గాని లేరు. కేవలం జనసేనని అన్పాపులర్ చేయడానికి ఏపీలోని 2 ప్రధాన పార్టీలు తమకు చెందిన వారి ద్వారా ఫేక్ ఐడీలు సృష్టించి డీజేను డిస్లైక్ చేసి నాయకుడిపై బన్నీ అభిమానులు తిరగబడేలా చేస్తున్నారని, ఇది పవన్ను రాజకీయంగా ఎదుర్కోలేక డీజేను మెగా కుటుంబాన్ని వాడుకొని పవన్ను దెబ్బ కొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని అన్నారు. కాబట్టి బన్నీ అభిమానులు వాస్తవ పరిస్థితులను గ్రహించాలని పేర్కొన్నారు. అదే సమయంలో ఇలాంటి కుట్రలు చేస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పి తీరుతామని జనసేనాని అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.